పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం వారణాసి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా మొదటిసారి రాముడి గెటప్లో కనిపించబోతున్నాడు. ఈ మూవీలో గ్లోబల్ హీరోయిన్ ప్రియాంక చోప్రా మందాకిని క్యారెక్టర్లో నటిస్తుంది. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ కుంభ క్యారెక్టర్లో నటిస్తున్నారు. ఈ విధంగా ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. ఈ మూవీపై అభిమానులు విపరీతమైన అంచనాలు ఉన్నాయి. దాంతోపాటు డైరెక్టర్ రాజమౌళి నిర్ణయంతో చిత్ర యూనిట్ వారణాసి చిత్రానికి భారీ మొత్తంలో కేవలం ప్రమోషన్స్ కోసమే కేటాయించినట్టు ఒక వార్త నెట్టింట హల్చల్ చేస్తుంది. సినిమాను ప్రమోట్ చేయడంలో దర్శక ధీరుడు రాజమౌళి పెట్టింది పేరు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈసారి అభిమానులు అంచనాలు ఇంకో మెట్టు మించుతూ ఏకంగా వారణాసి చిత్రానికి 75 కోట్ల కేవలం ప్రమోషన్స్కి కేటాయించబోతున్నారని గట్టిగా వినపడుతున్న టాక్. ఈ విధంగా మునుపెన్నడూ లేని విధంగా ఈ చిత్రాన్ని గ్లోబల్ రేంజ్లో ప్రమోట్ చేయబోతున్నారు. మామూలుగానే రాజమౌళి ప్రమోషన్ స్ట్రాటజీ ఒక రేంజ్లో ఉంటాయి. ఇక అంత మొత్తంలో బడ్జెట్ కేటాయించారంటే ఆడియన్స్ ఊహలకు కూడా అందదు. ఈ మధ్యనే రిలీజ్ డేట్ విషయంలో కూడా వారణాసి నగరం అంతా హార్డింగ్స్ పెట్టి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ముందు ముందు ఇంకా ఏం ప్లాన్ చేశాడు అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. గతంలో రాజమౌళి సినిమాలు కేవలం ఇండియాలో హిట్ అయితే సరిపోయేది, కానీ RRRకు వచ్చిన ఆస్కార్ గుర్తింపు తర్వాత ఇప్పుడు ఆయన టార్గెట్ హాలీవుడ్, గ్లోబల్ ఆడియన్స్. అమెరికా, యూరప్, జపాన్ వంటి దేశాల్లో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. అంతర్జాతీయ మీడియా సంస్థలు ఇంటర్వ్యూలు ఇవ్వడానికి, పెద్ద ఎత్తున పబ్లిసిటీ క్యాంపస్ను నిర్వహించడానికి బడ్జెట్ అవసరమని భావిస్తున్నారు. ఈ సినిమా ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే అడ్వెంచర్ థ్రిల్లర్ అని సమాచారం. ఇలాంటి సినిమాలకు విజువల్స్ మేకింగ్ వీడియోల ద్వారా ప్రేక్షకుల హైప్ క్రియేట్ చేయడం చాలా ముఖ్యం. 75 కోట్ల అనే భారీ మొత్తం కేవలం పోస్టర్ల కోసం కాదు, అంతర్జాతీయ స్థాయి ప్రచార చిత్రాల కోసం ఖర్చు చేయబోతున్నారని టాక్. రాజమౌళి గారి దృష్టిలో ప్రమోషన్ అంటే కేవలం సినిమా గురించి చెప్పడం కాదు, ఒక బ్రాండ్ను క్రియేట్ చేయడం. హాలీవుడ్ సినిమాలు తమ ప్రమోషన్స్ కోసం కోట్ల డాలర్లు ఖర్చు చేస్తాయి. తెలుగు సినిమా కూడా అదే రేంజ్లో ఉండాలని, ఒక వరల్డ్ క్లాస్ ప్రాజెక్ట్ ని ప్రజెంట్ చేయాలని ఆయన భావిస్తున్నారు. మహేష్ బాబుకు సౌత్ ఇండియాలో తిరుగులేని ఫాలోయింగ్ ఉంది, కానీ ఈ సినిమాలో ఆయన్ని ప్రపంచ స్థాయి యాక్షన్ హీరోగా నిలబెట్టాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు. అందుకే ఆయన లుక్ నుంచి యాక్షన్ సీక్వెన్స్ వరకు ప్రతిదీ భారీగా ప్రమోట్ చేయనున్నారు. ఇప్పటికే సినిమా టైటిల్ ప్రకటించడానికి ఆయన చేసిన ఈవెంట్ భారతీయ చరిత్రలో నిలిచే విధంగా చేశారు. ఈ చిత్రం 120 దేశాల్లో అనేక భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ మూవీపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.